మీరు గమనించారా రాహుల్? మీ సినిమాలో ఒక్క నైట్ షాట్ లేదు. ఒక్క నైట్ షాట్ లేదు సార్. సార్ మీకు ఈ విషయం చెప్పనా? ఈవెన్ లాస్ట్ అయిపోయి మేము షెడ్యూల్ వేసినంత వరకు నాకు కూడా తెలియదు సార్ నైట్ షాట్ లేదని. అంతవరకు నాకు తెలీదు. వేసిన తర్వాత నైట్ షూట్లు ఏమున్నాయంటే లేవు. అవురే నేను అంటే అలా అనుకొని కూడా రాయలేదు. రాసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అందులో నైట్ షాట్ లేదు. అది ఒక్కటి నైట్ షాట్ లేదు. నైట్ షాట్ లేదు. ఈవెన్ హీరో హీరోయిన్ మాట్లాడుకునే ఫోన్ కట్ కూడా లేదు. లేదు సార్, ఎక్కడ ఏం లేదు. అంటే నీ కథలో మాకు అనిపించింది ఏంటంటే, నీ కథకు కనెక్ట్ అవ్వడానికి మాకు 5 minutes పట్టింది అంతే. 5 minutes ఏంటిది అన్నట్టుంది. 5 minutes తర్వాత మేము మర్చిపోయాం అసలు. కథతో ట్రావెల్ అయిపోయాం. ఎస్పెషల్లీ ఆనంద్ క్యారెక్టర్ చేశాడు కదా కుర్రాడు. అస్సలు ఒక్కొక్క టైంలో అతను హీరో అయిపోయాడు. అతను డ్రైవింగ్ ఫోర్స్ అయిపోయాడు. అతని ఫేస్లో ఇన్నోసెన్స్ కానీ, అంటే వీళ్ళు కంగారు పడుతుంటే ఆ షాప్ దగ్గరికి వచ్చానా నువ్వేం కంగారు పడుకోపోయి అసలు ఆ సీను అతన్ని ఎంత బాగా చేశాడంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ సినిమాలో. నువ్వేం పెద్ద కంగారు పడకన్నా, పెళ్ళాగిపోయింది, నీ డబ్బులు ఎందుకులే, అసలు అంటే తిరువీరి ఏం ఫీల్ అయ్యాడో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. అవును, రెండింటికి కారణం ఏంటో తెలుసా? కుర్రాడు బాగా చేయడం. అదే సార్. అవును, నువ్వు బాగా రాయటం. ఎంత అనుకుంటాం కానీ సార్, ఎంత రాసినా ఎంత చేసినా యాక్టర్స్ తాలూకుది అది కూడా ఉండాలి సార్ కరెక్ట్గా. సో లిటరల్ నరేంద్ర కానీ నరేంద్ర ఒక్కలేనే కాదు, ఈ సినిమా కాస్టింగ్ దొరకడం అదృష్టం సార్. కాస్టింగ్ నువ్వు పట్టుకున్నావు, వాళ్ళు అక్కడే అవైలబుల్గా ఉన్నారు గత కొన్నేళ్ళుగా. వాళ్ళేమి పట్టుకోవటం అంటే ఒక బిజీ ఆర్టిస్ట్ని పట్టుకోవటం అంటారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? వీళ్ళని ఎంచుకోవటం అంటారు. అవును సార్. వీళ్ళు పట్టుకోకర్లా, ఎంచుకుంటే చాలు. బెస్ట్ కాస్టింగ్. అవును సార్. అసలు 100 కాస్టింగ్ వరకు ఏదైనా అవార్డు ఉంటే ప్రీ వెడ్డింగ్ షోకి ఎంత పెద్ద అవార్డు ఇచ్చినా తక్కువే అవుతుంది. కాస్టింగ్ వరకు బెస్ట్ కాస్టింగ్ అని ఒక అవార్డు ఇవ్వాలనుకుంటే అంత, అంటే ఈవెన్ రోహన్ క్యారెక్టర్స్ కానీ కుర్రాడు చేశాడు, ఆ కుర్రాడు క్యారెక్టర్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వీళ్ళ పేరెంట్స్ కానీ, రాహుల్ ఏదైనా ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళని ఏదైనా బతిలాడు చేయించుకున్నాడా అన్నట్టు అనిపించారు. వెరీ నైస్, వెరీ నైస్. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అది. అంటే తిరువీరి ఏం ఫీల్ అవుతున్నాడో అదే ఫీల్ అవుతాడు. దానికి కారణం నరేంద్ర. అసలు నరేంద్ర ఎలా దొరికాడు నీకు? నరేంద్ర జనరల్గా ఏంటంటే, ఒక మన మత్తు వదలరా సినిమాకి ఒక ప్రమోషన్ వీడియో చేశాడు సార్ చాయ్ బిస్కెట్లో. చేస్తే అది మా ప్రొడ్యూసర్ సందీప్ గారు నార్మల్గా ఆయన మొబైల్లో చూస్తున్నప్పుడు కనిపించాడు మనోడు. నాకు షేర్ చేశారు. షేర్ చేసి మనోడు సరిపోతాడు అనుకుంటున్నాను ఆనంద్కి అంటే, చూడడానికి బాగున్నాడు బట్ అది ఎలా చేస్తాడో ఏంటని పిలిపించాం. అప్పటికి మనోడు తెలంగాణ యాక్సెంట్ అనమాట కంప్లీట్గా. వచ్చిన తర్వాత ఆడిషన్ చేస్తే బాగా చేశాడు, బట్ యాక్సెంట్ అంత పట్టుకోవట్లే అప్పటికి కదా. పట్టుకోకపోతే ఎక్కడో నాకైతే సందీప్ గారు బాగా నమ్మారు, ప్రొడ్యూసర్. మనోడు ఏంటంటే యాక్టింగ్ బాగుంది కానీ స్లాంగ్ దగ్గర నాకు భయం వేస్తుందండి అని అనుకుంటే, నరేంద్ర అన్నాడు, అన్న ఇంకొక 1 month టైం ఉంది కదా, నాకు 1 month యాక్టింగ్ నాది ఓకే అని అనుకుంటే స్లాంగ్ విషయంలో నాకు ఒక 1 month టైం ఉంది కాబట్టి నేను నేర్చుకుంటానన్న, నన్ను నన్ను లిటరల్లీ కొంచెం భయంతోనే యాక్సెప్ట్ చేశాను. బట్ ఇమీడియట్ అంటే మాకు ఈవెన్ వర్క్షాప్ టైంలోనే అర్థమైపోయింది నరేంద్ర బాగా చేసేసాడు. వేర్ హీ ఫ్రమ్? థియేటర్స్ నుంచి వచ్చాడా? లేదండి, నరేంద్ర నాకు తెలీదు. మనోడు థియేటర్ బ్యాక్ డ్రాప్ అయితే అంత పర్ఫెక్ట్గా చేశాడు. మనోడిదైతే ఓల్డ్ సిటీ హైదరాబాద్. చిన్న పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఇంతవరకు అసలు ఆ స్లాంగ్ ఏంటో తెలియదు, ఉత్తరాంధ్ర స్లాంగ్ అస్సలు తెలియదు, జీరో. ఈ సినిమా అప్పుడే ఓకే ఈ పదం ఇలా పలుకుతారా అనేది అప్పుడు తెలుసుకున్నాడు. ఇంకోటి కంప్లీట్గా సెట్లో 1.5 month కూడా మనోడు ఉత్తరాంధ్ర స్లాంగే మాట్లాడేవాడు నాతో. ఓకే, ఇద్దరం అనుకొని వెళ్ళాం మనం ఇలానే మాట్లాడదాం, కానీ ఇప్పటికీ అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేసినా మా ఇద్దరం అలానే మాట్లాడుకుంటుంటాం.